ఈ రోజు మహాభారతంలోని 22వ అధ్యాయం. రాజసూయ పూర్తయినాక యువరాజులు, పూజారులు, పెద్దవాళ్ళు అందరూ సెలవు తీసుకొని వాళ్ళ ప్రదేశాలకి వెళ్ళిపోతారు. వ్యాస మహర్షి కూడా సెలవు తీసుకోవడానికి వస్తారు. అప్పుడు ధర్మపుత్ర లెగిసి ఆయన పక్కన వచ్చి కూర్చుంటారు. వ్యాస మహర్షి ఇలాగంటారు: కుంతిదేవి పుత్రుడైన నీకు చక్రవర్తి బిరుదు వచ్చింది. నువ్వు దానికి అర్హుడివి. ఇక నుంచి కురుజాతి ఇంకా వైభవంగా అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఇంకా నాకు సెలవు ఇప్పించు. నేను తిరిగి నా ఆశ్రమానికి వెళ్తాను. యుధిష్ఠరుడు గురువైన ఆయన పాదాలని తాకి ఇలాగా అంటారు: మీరొక్కళ్ళే నా భయాలని తొలగించగలరు. కొంతమంది తెలివైన మనుషులు రాబోయే విపత్తుల గురించి నాకు చెప్పారు. అయితే ఇంకా రాబోయే విపత్తులు ఇంకా తీరిపోయినట్టేనా? శిశుపాల చనిపోయాడు కదా, లేకపోతే ఇంకా ఏమైనా విపత్తులు రానున్నాయా? వ్యాస మహర్షి ఇలాగంటారు: ఇంకా చాలా దుఃఖం మరియు బాధ వేచి ఉంది 13 సంవత్సరాల కోసం. శిశుపాల మరణంతో అన్నీ అయిపోలేదు. దానికంటే మించినది ఇంకా చాలానే ఉంది. వందల కొద్ది రాజులు నశించిపోతారు. పెద్దవాళ్ళు అందరూ మరణిస్తారు. ఈ విపత్తులు యుద్ధానికి దారి తీస్తాయి. నీ సోదరులు ఒకవైపు, ధృతరాష్ట్ర కొడుకులు ఇంకోవైపు. జరగబోయే విధికి వ్యతిరేకంగా ఎవ్వరూ వెళ్ళలేరు. ధైర్యంగా ఉండు, మంచి చెయ్యి, నీ రాజ్యాన్ని మంచిగా పరిపాలించు, ఇంకా నాకు సెలవు ఇప్పించు అని వ్యాస మహర్షి యుధిష్ఠరుని ఆశీర్వదించి వెళ్ళిపోతారు. వ్యాస మహర్షి మాటలకి యుధిష్ఠరుడు దుఃఖంలో మునిగిపోతాడు. ఏంటి ఈ జీవితం ఏమవ్వబోతుంది అని ఆందోళనలో వెళ్తాడు. వాళ్ళ సోదరులకి చెప్తాడు, ఇలా జరగబోతుంది అని వ్యాస మహర్షి చెప్పారు. జీవితం చేదుగా మారిపోబోతుంది. రాబోయే రోజుల్ని మనం భరించలేకపోవచ్చు. అర్జునుడు ఇలాగా అంటారు: నువ్వు ఒక రాజువి. ఆందోళన పడడం సరైన విషయం కాదు. మన ధర్మాన్ని మనం పాటించి విధిని మనం ఎదుర్కొందాం. యుధిష్ఠరుడు ఆయన సోదరులతో ఇలాగా అంటారు: దేవుళ్ళు మనల్ని కాపాడాలి అని కోరుకుంటున్నాను. మనకి జ్ఞానాన్ని ప్రసాదించాలి. నా వంతుగా నేను ఒక మాట తీసుకుంటున్నాను. నేను నా బంధువులు ఎవ్వరితో రాబోయే 13 సంవత్సరాల వరకు కఠినంగా మాట్లాడను. యుద్ధానికి దారి తీసే వాటికి నేను దూరంగా ఉండాలి అని అనుకుంటున్నాను. అలాగే నా కోపాన్ని కూడా తీసేస్తాను, ఏదైతే శత్రుత్వానికి మూల కారణము. వ్యాస మహర్షి మనకి ఏదైతే చెప్పారో దాంట్లో నుంచి లాభం తీసుకొని మనం జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళ సోదరులకి చెప్తారు. వాళ్ళ సోదరులు కూడా వాళ్ళ సమ్మతిని తెలియబరుస్తారు. రక్తంతో తడిచిన కురుక్షేత్ర యుద్ధానికి మూల కారణం యుధిష్ఠరుడు ఒప్పుకున్న పాచికల ఆట. ఏ ఆట అయితే దుర్యోధనుడు మామైన శకుని చెప్తాడు. యుధిష్ఠరుడు తెలివైన వాడు, మంచివాడు. ఈ ఆటకి ఆయన అంగీకారం ఎందుకు ఇచ్చాడు? దాని వెనక కారణాలు ఏమై ఉంటాయి? ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన వాళ్ళ సోదరులతో స్నేహపూర్వంగా ఉండాలి అని అనుకుంటాడు. ఒక స్నేహంగా ఆహ్వానించిన పాచికల ఆట వల్ల అంత అనర్థం జరగబోతుంది అని ఆయన ఊహించాడు. ఇంకో కారణం, ఆ రోజుల్లో క్షత్రియులకి ఆటకి ఆహ్వానం పంపిస్తే దాన్ని ఒకవేళ వాళ్ళు అంగీకరించపోతే అది ఒక ప్రమాదంతో సమానం. మానవ ప్రణాళికలకు ఉదాహరణ ఏంటంటే మనం ఎంత తెలివైన వాళ్ళం అయినా కూడా విధి నుంచి మనం తప్పించుకోలేము. ధర్మపుత్ర ఏ రకంగానూ గొడవల్లోకి వెళ్ళకూడదు అని నిర్ణయించుకుంటాడు. ఇంకో పక్కన దుర్యోధన ఈర్ష్యతో రగిలిపోతా ఉంటాడు. పాండవుల శ్రేయస్సు చూసి రాజసూయ త్యాగంలో దుర్యోధన ఇంద్రప్రస్థలో ఏదైతే చూశాడో వాళ్ళ ధనం, వజ్రాలతో చేసిన వాళ్ళ ద్వారాలు, వాళ్ళ రాజ్యం అంత వైభవంగా చూసి తట్టుకోలేకపోతాడు. అలాగే ఇంకా చాలా మంది దేశపు రాజులు కూడా పాండవులకి మిత్రుల్లాగా ఉంటారు. ఇది దుర్యోధనుడికి భరించలేని బాధని ఇస్తది. శకుని అది గమనిస్తాడు. గమనించి ఇలాగ అంటాడు: ఎందుకు నువ్వు బాధలో ఉన్నావు? నీ బాధ వెనక కారణం ఏంటి? దుర్యోధన ఇలా చెప్తాడు: యుధిష్ఠరుడు వాళ్ళ సోదరులు అందరితో కలిసి ఇంద్రుడిలాగా ఉన్నాడు. ఎవరైతే అందరి దేవుళ్ళకి రాజు. అందరి రాజుల ముందు శిశుపాలాన్ని సంహరించినా కూడా ఎవ్వరు దానికి అడ్డు చెప్పలేదు. ముందుకు రావడానికి ఎవ్వరూ ధైర్యం చూపించలేదు. అలాగే వైశ్యులు ఎవరైతే వ్యాపారం ద్వారా జీవిస్తారో వారి గౌరవం మరియు ఆభరణాలు మార్పిడి చేసుకున్నారు యుధిష్ఠరుడు మంచి కోసం. ఇవన్నీ చూసి కూడా నా బాధను నేను ఎలా ఆపుకోగలను? శకుని ఇలా అంటారు: ఓ దుర్యోధన, పాండవులు నీ సోదరులు. వాళ్ళ శ్రేయస్సు చూసి ఈర్ష్య పడడం సరైన విషయం కాదు. వారి అదృష్టం వల్ల వాళ్ళు అభివృద్ధి చెందారు. ఇతరులకి ఎలాంటి హాని చెయ్యకుండా ఎందుకు నువ్వు ఈర్ష్య పడుతున్నావు? వాళ్ళ బలం, వాళ్ళ సంతోషం నిన్నెందుకు బాధిస్తుంది? నీ సోదరులు నీతో పాటు ఉన్నారు. నువ్వు చెప్పింది చేస్తారు. ద్రోణాచార్య, అశ్వత్థామ, కర్ణుడు వీళ్ళందరూ నీ వైపు ఉన్నారు. భీష్ముడు, కృపాచార్య, జయద్రథ, మేమందరం నీ వెంట ఉండగా నీకు అసలు బాధ ఎందుకు? నువ్వు ఈ ప్రపంచాన్నే జయించగలుగుతావు. నీ బాధని వదిలేసాయి. దుర్యోధన ఇలా
ఇలాగ అంటాడు, నువ్వు చెప్పిందంతా నిజమే, నా వెంట చాలా మందే ఉన్నారు, మరి అలాంటప్పుడు మనం పాండవుల మీద యుద్ధానికి దిగి వాళ్ళని ఇంద్రప్రస్థ నుంచి బయటికి పంపించేయచ్చు కదా. శకుని ఇలాగంటారు, లేదు, అది అంత తేలికైన విషయం కాదు, కానీ నాకు తెలుసు యుధిష్ఠిరుడిని ఇంద్రప్రస్థ నుంచి ఎలా బయటికి పంపించాలో, ఎలాంటి పోరాటం లేకుండా, అలాగే ఒక నెత్తురు చుక్క కూడా రానివ్వకుండా. దుర్యోధనుడు కళ్ళు వెలిగిపోతాయి, ఇది నిజమైతే చాలా బాగుంటది, కానీ మామయ్య, పాండవులు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేయకుండా ఇది ఎలా సాధ్యం, అసలు నీ పన్నాగం ఏంటి? శకుని ఇలాగ అంటారు, యుధిష్ఠిరుడికి పాచికల ఆట గురించి తెలుసు, దాంట్లో ఆయనకు అంత నైపుణ్యం కూడా లేదు, ఉపాయాలు కూడా తెలియని వాడు. మనం గనక యుధిష్ఠిరుడిని ఆటకి ఆహ్వానిస్తే ఆయన ఖచ్చితంగా దాన్ని అంగీకరిస్తాడు, క్షత్రియ సాంప్రదాయాన్ని పాటిస్తా, నాకు ఆటలో ఉపాయాలు తెలుసు, నేను నీ తరపున ఆడతాను, యుధిష్ఠిరుడు నా ముందు పిల్లవాడిలాగా నిస్సహాయంగా ఉంటాడు, నేను ఆయన రాజ్యం మరియు సంపద నీ కోసం గెలుచుకుంటాను, ఒక చుక్క రక్తం చిందించకుండా. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి, తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా